ఈరోజైతే మనం పొలంలో ఎద్దుల బండి అయితే కట్టుకొచ్చి నిలబెట్టినాను. అందరికి నమస్కారం. నేను మీ ఫార్మర్స్. నచ్చినంత లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కూలి వాళ్ళు అయితే మిరపకాయ తెంపడానికి వచ్చినారు, అక్కడ భోజనం కూడా చేసినారు. ఈ విధంగా ఆరేసినాము. అక్కడ భోజనం అయితే కూర్చున్నారు. 9 అయింది. మిరపైతే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఈ సంవత్సరం ఇట్లా ఉంది. తెంపినారు సరే, ఇంకొంచెం ఉంది. అది కుప్పేసిన 3 రోజుల తర్వాత ఆరేస్తాము. ఇప్పుడు ఏరడం జరుగుతుంది. అంతా కుళ్ళిపోయినవి, మచ్చకాయలు అంతా పడిపోయినాయి ఫ్రెండ్స్. ఇట్లా మచ్చకాయలు అంటారు వీటిని. వీటిని పొండకాయలు అంటారు ఫ్రెండ్స్. మనకైతే ఇట్లా వేసుకొని ఇట్లా ఏరుకోవాలా. నేనైతే ఏరుతున్నా, అట్లే వీడియో తీసిన మీకోసమే. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. లెక్క రాసుకున్నాము, కూలి వాళ్ళు ఎంత వచ్చారు అంత, లేకుంటే పొరపాటు చేస్తారు. ఇప్పుడు అయితే మోసాలు కూడా చేస్తాను. నాకు ఎన్ని మంటలు అవి 4 చెప్తారు, కానీ రాసి పెట్టుకుంటే పేరు కూగి ఇస్తాం. మేమైతే డబ్బులు పొలంలో అయితే ఇస్తాం. మనకైతే ఇలా ఈ విధంగా రాసుకోవాలి మనం. ఇవి చీడకాయలు అంటారు కదా, చిన్నగా. ఇవి కారం తిన్నాక మనకి కారం ఇది ఆరేసుకున్నాము. తెల్లకాయలే పడినాయి జగ్గిగా. చెడుకాయలు అంటారు ఫ్రెండ్స్. ఇట్లా ఆరేసుకొని ఎండ పడటం లేదు, ముచ్చుకోండి. మనకైతే పొలంలో అయితే ఇంక ఏరుతున్నారు. వాళ్ళైతే నీళ్ళు తీసుకొచ్చి వెళ్ళాను. బాగా పూత అయితే ఈ విధంగా కాసింది ఫ్రెండ్స్. అంతా ఇప్పుడు ఏమంటే పూతకి అక్కడ గుంటకాయ వస్తుంది, అంతా ముచ్చుకుపోయింది. ఈ ముర్రకాలం ముందు ఎన్ని స్ప్రే చేసి కూడా కాయ పెట్టడం లేదు. అందుకోసం మిరపైతే ఇట్లా ఉంది. అంతా అక్కడ కొద్దిగా దుమ్దారు చేసింది. ఏం చేయాలి అర్థం కాక అట్లే ముందు స్ప్రే చేస్తున్నాం. అందరూ కలిసిమెలిసిగా మా పల్లెటూరు అక్క పిన్ని అందరూ అందరూ కలిసిమెలిసి కామెంట్ చేసుకుంటా ఏరుకుంటూ జరుగుతుంది. ఏరుకొని ఈ విధంగా బాగా ఒక్కొక్క కుప్పకి 2 ఏరుకొని వేసుకుంటారు. ముసలా వచ్చినాయి. ఎన్ని సంవత్సరాల నుంచో పాము వ్యవసాయం చేసుకుంటే ఇలా ఏరు పరిస్తుందో పాము. ఇలాంటి వాళ్ళకి రేటు మన పాయముల్లో కూర్చొని తింటాము. చూడండి ఎంత నల్లగా, వానకి తడిసి మచ్చకాయ పడి నల్లగా అయిపోయింది. ఇలాంటి కాయ తీసుకోరు, రేటు కూడా తక్కువ పోతుంది. చూడండి మన రైతు కష్టం. రైతు సపోర్ట్ చేయండి, రైతుకి సపోర్ట్ ఉండండి ప్లీజ్. ముందే ఇంకా మధ్యాహ్నం 2 అయింది, భోజనం అయితే కూర్చున్నారు. నేను నీళ్ళు తెచ్చడానికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలా. మాకు కొంచెం ఏరుతారు, కొద్ది టైం సరిగా అన్నం తింటారు. మా పల్లెటూరు కలిసిమెలిసిగా అన్నం తింటారు. కామెంట్ చేసుకుంటా ఒకరు ఏం తెచ్చింటో అది కూడా ఇప్పుకుంటూ తింటారు. మనకైతే ఇంకా కుక్కలకి అన్నం కూడా పెడతారు ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ రోజు కదా బాయ్, మళ్ళీ ఉంటా.